నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలోని పశు రైతుల కోసం జనవరి 31 వరకు ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో జనవరి 31 వరకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధుల చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశం జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 145 మంది కంటి రోగులు పరీక్షించి 4కి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించారు. 24 మంది కూడా శస్త్రచికిత్స చేయాలని గుర్తించారు. 41 మందికి కళ్ళజోలు వేయాలని తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సింగులూరు చంద్రశేఖర్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో అనుష డయాగ్నోస్టిక్స్ అధినేత యు సంగమేశ్వరరావు సాయం చేశారు. దాసం బాబ్జీ, పట్నాల బాబు, యాతం రాంబాబు, వడ్డీ కొండబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యుల కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్రకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం అని, వేలాది మంది తెలుగోళ్లు కలిసి వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని అన్నారు. నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడని, నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు అస్థినాకు వెళ్లి వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అస్థిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉందని అన్నారు. నేడు ఆర్థిక సంక్షేమంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉండేటటువంటి ప్లాంట్. ఎంతోమంది త్యాగాల వలన ఏర్పడినటువంటి ప్లాంట్. ఎంతోమంది నిర్వాసితులు ఆ ప్లాంట్కి స్థలాలు ఇచ్చి ఈ రోజుకి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఆ ప్లాంట్ని మూసివేయాలనే తలంపుతో, ప్రైవేటీకరణ చేయాలని, అమ్మేయాలనే తలంపుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో అత్యధికమైనటువంటి సీట్లు ఇస్తే నాకు కేంద్రం మెడలు వంచుతారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మర్చిపోయి విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి 7,000 ఎకరాలని కూడా ఆ ప్లాంట్ తీసేస్తే రాజధాని నిర్మాణం చేయొచ్చని మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆ రోజు 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా భ్రష్టు పెట్టించినటువంటి పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, అదేవిధంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, మన జిల్లాకు చెందినటువంటి మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఉక్కు శాఖ సహాయ మంత్రులు వర్మ గారు, వీరందరి కృషి వలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరలా స్టీల్ ప్లాంట్ని పునర్జీవం చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని సాధించుకోవడం జరిగింది. దీనికి ముందుగా నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి నాయకుల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఈ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి కేటాయించడం జరిగింది. ఈరోజు దీని అందరికీ కూడా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూటమి ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులు కృషి వలన ఈరోజు ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీని మనం సాధించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో, పార్సిల్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో 321% గ్రోత్తో తణుకు డిపో రాష్ట్రంలో ప్రథమ స్థానం, విజయవాడ జోన్లో తాడేపల్లిగూడ 302 గ్రోత్తో రెండో స్థానం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం పొందడం చాలా అభినందనీయమని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల ఉమ్మడి కార్గో కమర్షియల్ మేనేజర్ జి లక్ష్మీ ప్రసన్న, వెంకట సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా విశిష్ట కృషి చేసిన డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు షేక్లాల్, జి మాధవరావు, అత్యధిక డోర్ డెలివరీలు బుక్ చేసిన వినియోగదారుడు శ్రీ లావణ్య ఫీడ్స్ ప్రొపరేటర్ కోసూరి సతీష్ వర్మలను, తణుకు కార్గో టీం లీడర్ కల్మూరి సందీప్, ఆపరేటర్లను, హామీలను సత్కరించారు. డోర్ డెలివరీ మాసోత్సవం 4వ వారం బంపర్ డ్రా విజేతలు ప్రకటించారు. 3వ వారం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సింగ్ పొల్యూషన్ ప్రాజెక్ట్ మేనేజర్ అరసాడ శ్రీధర్, ఆఫీస్ సూపరింటెండెంట్ వెన్న రామమూర్తి, ఆయిల్ డిపో క్లర్క్ మహమ్మద్ అలీ, సీనియర్ అసిస్టెంట్ కొత్తలంక శేఖర్, అకౌంట్ సూపరింటెండెంట్ షేక్ పెంట్ సాహెబ్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, 2 జిల్లాల డిఎంఈలు, టీం లీడర్లు, తణుకు డిపో నాయకులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు డిపో ఉద్యోగులు ప్రత్యేకంగా డిఎంఈ షేక్లాల్ను అభినందించారు. తేతల్లో అక్రమ మార్గంలో నడుస్తున్న పశు వధశాల కావాలో, ఇబ్బందులు పడుతున్న ప్రజలు కావాలో తణుకు శాసనసభ ఆర్మీ తేల్చుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి సవాల్ విసిరారు. అక్రమ మార్గంలో నడుస్తున్న పశువధశాల వెనుక ఎవరు ఉన్నారో ఏంటో అనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లేహం ఫుడ్ ప్రాడక్ట్ సంస్థ అనుమతుల అక్రమమని తహసీల్దార్ సమక్షంలోనే నిరూపించిన పోలీసు పహారాలో నడిపించడం దుర్మార్గమని అన్నారు. గత 8వ తేదీన పశువధశాల సంస్థకు సంబంధించిన జనరల్ మేనేజర్ అరవింద్ నరేన్, గోసేవా సమితి సభ్యులు, లీగల్ సెల్, తహసీల్దార్ డి అశోకవరం సమక్షంలోనే కర్మాగారానికి ఉన్న పత్రాలను సక్రమంగా లేవనే విషయాన్ని తహసీల్దార్ ముందే నిర్ధారణ చేశామని గుర్తు చేశారు. తేతలి పంచాయతీ ఎన్ఓసి ఇవ్వకపోవడం, సంస్థ నిర్వహణకు ఉండాల్సిన భూమి లేకపోవడం, కర్మాగారంలో 3వ షెడ్డు రెసిడెన్షియల్ అనుమతి పత్రంతో నడుస్తున్న వైనం, కర్మాగారం వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉండడం, తప్పుడు పొల్యూషన్ ధృవపత్రం వంటి విషయాలను తహసీల్దార్ ముందు నిరూపించామని చెప్పారు. అక్రమంగా నడుస్తున్న వ్యవహారంలో అడ్డుపడుతున్న గోసేవా సమితి సభ్యుడు శ్రీనివాస్ను ఎలా బైండ్ ఓవర్ చేశారని, 144 సెక్షన్ ఎలా విధించారని, ఎవరు ఆదేశిస్తే చేయాల్సి వచ్చిందని అధికారులు నిలదీశారు. పశువధ వ్యవహారంలో భారీగా డబ్బు మార్గడంతో పాటు ప్రభుత్వం వెనుక ఉండి నడిపించడంతోనే అధికారులు తప్పులు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వారంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని హెచ్చరించారు. అనుమతులు అక్రమమని తహసీల్దార్ సమక్షంలో నిర్ధారణ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇస్తామని ప్రకటించారని, ఆ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరు జగదీష్, నాయకులు వి సీతారాం అన్నారు. అనుమతులు అక్రమమని నిర్ధారణ అయినా పోలీసుల పహారాల్లో ఫ్యాక్టరీ నడిపిస్తున్న వైనం చాలా బాధాకరమని స్పష్టం చేశారు. తణుకుకు పట్టిన దరిద్రాన్ని తొలగించేందుకు ప్రజలంతా కలిసి రావాలని కోరారు. 7 నెలల కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసినా దాఖలు లేకపోయినా డైవర్షన్ రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని, పింఛన్ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఉసురు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ ఆర్గనైజింగ్ ఎండుగుబల్లి బాలరామకృష్ణ, పట్నాధ్యక్షుడు మంగిన సూర్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు నత్తా కృష్ణవేణి, ఉండవల్లి జానకి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, మరిశెట్టి శేషగిరి పాల్గొన్నారు. ఈ నెల 20 నుండి ఫిబ్రవరి 2 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందని జె విల్సన్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 27 ఆశా కార్యకర్తలు, 28 వాలంటీర్లు ఇద్దరు ఒక టీంగా ఏర్పడి ఇంటింటా సర్వే చేస్తారని తెలిపారు. ఒక్కో టీము రోజుకు 15 నుండి 20 గృహాలు సందర్శించి ఇంటిలో అందరూ ఉంటే ఎల్ మార్క్ వేసి, ఇంటిలో ఎవరు లేకపోతే ఆ ఇంటిని ఎక్స్ మార్క్గా గుర్తించి, తర్వాత రోజు మళ్ళా 2వ రోజు ఆ ఇంటిని సందర్శించి ఎల్ మార్క్ అయ్యేలాగా చేస్తారని తెలిపారు. అందరినీ పరీక్షించి స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, 1 లేదా 5 మచ్చలు ఉంటే అనుమానిత లెప్రసీగా గుర్తించి వైద్యాధికారికి పంపుతారని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు తెలిపారు.
కార్యక్రమం 14 రోజుల పాటు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిబ్బంది సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ పిహెచ్ఆర్ సంతోష్, డాక్టర్ పి కిరణ్మయ్య అన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సిహెచ్ పద్మజ, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎమ్మెల్యేహెచ్పిసిలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ పిలుపు మేరకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వరవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ దగ్గర విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి కుమారస్వామికి, ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అభినందనలు తెలిపారు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వత్తులపల్లి కాశీ, అడవ నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు, పైబోని వెంకటరామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దాల మణికుమార్, దాగరపు నాగు, దాగరపు శ్రీను, నల్లగంచు రాంబాబు, చాపల రమేష్, గట్టెం నాని, అడ్డగల సూరి, బైనపాల ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సహకారం మర్చిపోలేని విధంగా అందరూ కూడా విశ్వాసాన్ని ప్రదర్శించి ఏదైతే మనకు నరేంద్ర మోదీజీ మంచి చేయాలనుకుని ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కును నిలబెట్టి 11,446 కోట్లని ఇవాళ రిలీజ్ చేసిన సందర్భంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళి మా విశాఖ ఉక్కును ఆపండి, అది ఈ సెంటిమెంట్, ఆంధ్ర రాష్ట్ర సెంటిమెంటు, 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కుని మనం పోగొట్టుకోవద్దని అడిగిన పాపాన్ని పోలేదు. నన్ను సిబిఐ కేసు నుంచి తప్పించండి, ఈడీ కేసులలోంచి ఇడిపించండి, లేకపోతే అవినాష్ రెడ్డిని బయటికి పంపించండి అని అడిగాడు తప్ప, మీకు 151 సీట్లు ఇస్తే ఇవాళ మీ స్వార్థం కోసం పనిచేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఎక్కడా పనిచేయలేదని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు గారు ఈ రోజు 10 సార్లు ఢిల్లీ వెళ్ళి ఉంటారు గడిచిన 7 నెలల కాలంలో. వెళ్ళినప్పుడల్లా 15th ఫైనాన్స్ డబ్బులో, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, లేకపోతే ఇంకొక పోలవరం నిధిలో, లేకపోతే విభజన హామీలో రావాల్సిన డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టడైనటువంటి మన నరేంద్ర మోడీ గారికి ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర నిధులు తేవడంలో పూర్తి సహకారాన్ని అందిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే నమ్మి మనల్ని ఓట్లేశారు, ఎందుకు డెవలప్ చేస్తాం, 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారని చెప్పి దానికి అనుగుణంగా ఇవాళ ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వత్తులపల్లి కాశీ, అడవాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు, పాబోని వెంకటరామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దాల మణికుమార్, దాగరపు నాగు, దాగరపు శ్రీను, నల్లగంచు రాంబాబు, చాపల రమేష్, గట్టెం నాని, అడ్డగల్ల సూరి, బైనపాల ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే సామాజిక స్పృహతో ఇది ఎవరు అడిగింది కాదు, ప్రాణదానం చేయాలంటే రక్తం లేక చాలా మంది చనిపోతున్న సమయంలో మరి మహానటుడు చిరంజీవి గారు ఈ రక్తదాన కార్యక్రమాన్ని బాగా ఎలివేట్ చేసి అందరినీ రక్తదానం చేస్తే మంచిది, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి. మరి చాలా మంది 50 సార్లు 60 సార్లు కూడా రక్తదానం చేసుకుంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా అవేర్నెస్, మరి ఈ రక్తదానం చేస్తే మరి ఇంకొకరు ప్రాణం కాపాడవచ్చు. మనం ప్రాణాల్లో ఇదివరకు యాక్సిడెంట్ అయితే రక్తం లేక చనిపోయే సందర్భం, అలాంటి పరిస్థితి తాడేపూడిలోనే మనం ఒక బ్లడ్ బ్యాంక్ ని పెట్టుకోవడం, మున్సిపల్ కోర్టులోనే శాశ్వతంగా మా టైంలో 1000 రూపాయలకి తీర్మానం చేసి అక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్మించాం. సామాన్యుడికి రక్తం లేక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ పట్టుకెళ్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ తాడేపూడి నుంచి ఎక్కువ రక్తదానాలు స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలు ఉన్నాయి, మరి చాలా మంది రక్తదానం చేసి మరి ప్రాణం కాపాడడానికి వచ్చిన అందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ప్రారంభించడం కోరుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామనగూడెంలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో PMSSA పథకం ద్వారా చేప పిల్లను విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం కూటమి ప్రభుత్వం సహకారంతో జిల్లా మత్స్యశాఖ, పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో గల 12 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం 40% సబ్సిడీ వాటా ఆలస్ల కట్ల, రోహు, ప్రిగల చేపల పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేద మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని తెలిపారు.
తాడేపల్లిగూడెం టౌన్ గణేష్ నగర్ శశి కాలేజ్ రోడ్లో 6.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న పనుల నాణ్యత ప్రమాణాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వత్తలపల్లి కాశీ, అడవాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు, పైబెన వెంకటరామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దా మణికుమార్, దాగరపు నాగు, దాగరపు శ్రీను, నల్లగంచు రాంబాబు, చాపల రమేష్, గట్టెం నాని, అడ్డగల సూరి, బైనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు మున్సిపాలిటీల అభివృద్ధి పనులను మంత్రి రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి విధ్వంసానికి గురి చేసినట్లు మంత్రి తెలిపారు. తిరిగి ఆ పనులు పూర్తి చేసేలాగా మంత్రి దృష్టి సారించారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. 20-30 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ నెట్టేసినటువంటి స్థితి మన పాలకొల్లులో కూడా చూస్తున్నాం, రాష్ట్రంలోనే కాదు. అందుకే మళ్ళీ వీటన్నిటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క పాలకొల్లుకి ఒక మంచి పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా పనిచేస్తామని మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా పోలవరం ప్రాజెక్టును కూడా మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు 2019కి 72% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు ప్రయాణించి ఉండేది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం, అక్కడ ఏజెన్సీలు లేకుండా, అనుభవమైనటువంటి అధికారులు లేకుండా 17 నెలల పాటు పనులు అర్ధాంతరంగా నిలిపేయడంతో 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అది మేము చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే గత ప్రభుత్వం 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోతే మరి అసెంబ్లీలో మేము 2021కి పూర్తి చేస్తాము, 2021 డిసెంబర్కి పూర్తి చేస్తాము, 2022 మరి జూన్కి పూర్తి చేస్తాము, 2022 మరి ఎట్లా డేట్స్ మీద డేట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని అంటే డయాఫ్రమ్ వారు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో గత పాలన, గత ముఖ్యమంత్రి, గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినంటేనే మొదటి పర్యటనే పోలవరం పెట్టుకుని దానికి కూడా ఒక షెడ్యూల్ను కూడా మేము రూపొందించుకున్నాం. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత డిఎస్సి శిక్షణా తరగతులకు సంబంధించి ఫ్యాకల్టీతో పాలకొల్లు లయన్స్ హాల్లో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఓన్లీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యపరమైన కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాలనే ఆలోచన. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ మా కార్యక్రమాన్ని ఏది కూడా ఆపలేదు. అది మీరందరూ ఇచ్చినటువంటి ఏదైతే మీ ఆశీర్వాదం కావచ్చు, లేదంటే మనం చేసేటువంటి మంచి పనులు కాబట్టి ఆ పనులను అడ్డుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఇబ్బందికి వెళ్తామనే ఉద్దేశం కావచ్చు. అదేవిధంగా రాజీ పడకుండా నేను కూడా ఫైట్ చేసేటువంటి మనస్తత్వం కావచ్చు. లాస్ట్ 5 yearsలో కూడా ఈవెన్ అన్నా క్యాంటీన్తో సహా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనటువంటి రోజుల్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 5 years కూడా ఇబ్బందులు వచ్చినా కూడా నడిపాం. అంటే ఈ రకంగా ఆ రోజు 5 yearsలోనే అట్లా చేస్తాం సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఈవేళ అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూనే ఎప్పుడు పనిచేస్తూ మనం ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో అది మర్చిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ మరి ఈరోజు డిఎస్సి ఏదైతే నాకు దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కొంచెం డిఎస్సి కోచింగ్ ఉంది, మరి ఎక్కడికో మేము ఇతరత్ర కోచింగ్ సెంటర్లకి పోవాలని అంటే మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే ఆడపిల్లలం పర్టికులర్గా కొద్ది ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి. కొంచెం మాకు ఇక్కడ ఏదైనా పాలకొల్లో మీరు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుందని పర్టికులర్గా ఆడపిల్లలు, మహిళలు చాలామంది కోరిన మీదట నాకు కూడా ఆలోచన వచ్చి మరి ఈ కార్యక్రమం తీసుకుంటే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి
మనం కూడా అప్లికేషన్స్ని తీసుకోమని చెప్పాం. జనరల్గా ఒక 100-150 వస్తాయిలే, మన కాన్స్టిట్యున్సీ లెవెలే పెట్టుకున్నాను నేను కూడా, ఎందుకంటే ఎక్కువ అంటే మనం కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని. కానీ చూస్తే దగ్గర 600-700 అప్లికేషన్స్ దాకా మన పాలకొల్లు ఓన్లీ కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా మన మీద ఎంతో నమ్మకం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో పాఠశాల బలోపేత అంశంపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో జోనల్ స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ జోనల్ స్థాయి వర్క్షాప్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎన్ షాన్మోహన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్, పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి నాగమణి పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతుకు ఏమాత్రం సరిపోదని, క్వింటాల్ కొబ్బరికి 15,000 రూపాయలు కనీస మద్దతు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘ రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అనే భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు, కొబ్బరి రైతు కనీస మద్దతు ధర అంశంపై నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్ కనీస మద్దతు ధర 11,160 ఉండగా 2025కు 422 రూపాయలు పెంచి 11,582 గాను, 2024లో బంతి కొబ్బరి క్వింటాల్కు 12,000 ఉంటే 2025కు 100 రూపాయలు పెంచి 12,100గా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో విఐ లెనిన్ 101వ వర్ధంతి కార్యక్రమం ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో నిర్వహించారు. డేవా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు లెనిన్ అని కొనియాడారు. ప్రపంచానికి కమ్యూనిజాన్ని మార్క్స్, ఎంగిల్స్ పరిచయం చేస్తే రష్యాలోని సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిజాన్ని మలిచి సోషలిస్ట్ రాజ్య స్థాపన కోసం పోరాడి సాధించిన గనుడు లెనిన్ అని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.